హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 650 అభ్యర్థులతో ఏఈ జాబితా వెల్లడి. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలలో సివిల్ కేటగిరీ సహాయ ఇంజనీర్, టెక్నికల్ అధికారులు, సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి 3 దఫాలుగా ధృవీకరణ పత్రాల పరిశీలించిన కమిషన్ శుక్రవారం జాబితా విడుదల చేసింది. జాబితా కోసం టీజీపీఎస్సీ వెబ్సైట్ సందర్శించాలని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 5న టెట్ ఫలితాల విడుదల. ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా శుక్రవారం టెట్ ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. సివిల్స్ దరఖాస్తుతో పాటే వయసు కోటా ధృవీకరణలు నిబంధనలను మార్చిన యూపీఎస్సీ. సివిల్స్ అభ్యర్థులు ఇకపై ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుతో పాటు వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తెలిపింది. ఈ ధృవీకరణలను ఆన్లైన్లో సమర్పించాలని, వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 22న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇందుకు సంబంధించిన సూచనలున్నాయి. గతంలో ప్రిలిమినరీ పరీక్ష పాసై మెయిన్స్కు వెళ్లే వారు మాత్రమే ఈ ధృవీకరణలను అప్లోడ్ చేయాల్సి ఉండేది. మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో యూపీఎస్సీ నిబంధనలను మార్చింది. సివిల్స్కు ఎంపికయ్యేందుకు వీలుగా పూజా ఖేడ్కర్ సమర్పించిన ఓబీసీ, దివ్యాంగ ధృవీకరణ పత్రాలపై వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఆమెను సర్వీసు నుంచి తొలగించడం తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులకు ఎంపికల కోసం యూపీఎస్సీ నిర్వహించే వార్షిక పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 దశల్లో ఉంటుంది. 2025 ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. ఇందుకు ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని యూపీఎస్సీ తెలిపింది.